హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా ఉద్వేగ ప్రజ్ఞను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు వెయిన్ లియోన్ పెయిన్ తన పిహెచ్డి పరిశోధన వ్యాసమైన ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్స్ టు డెవలప్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటను మొదటిసారిగా ఉపయోగించారు. ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటను మొదటిగా ఉపయోగించిన వారు వెయిన్ లియోన్ పెయిన్ తన పిహెచ్డి పరిశోధన వ్యాసమైన ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్స్ టు డెవలప్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటను మొదటిసారిగా ఉపయోగించారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఒక వ్యాసాన్ని ప్రచురించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఒక వ్యాసాన్ని ప్రచురించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. అమెరికా దేశానికి చెందిన జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఒక వ్యాసాన్ని ప్రచురించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే, అమెరికా దేశానికి చెందినవారు. ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటకు బాగా ప్రాచుర్యం కల్పించి వెలుగులోకి తెచ్చినవారు గోల్మన్, అమెరికా. ఉద్వేగ ప్రజ్ఞ అనే మాటకి బాగా ప్రాచుర్యం కల్పించి వెలుగులోకి తెచ్చినవారు గోల్మన్, అమెరికా. గోల్మన్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రతి విజయంలో లేదా ప్రతి సఫలతలో సాధారణ ప్రజ్ఞ కంటే కూడా ఉద్వేగ ప్రజ్ఞ ప్రధాన పాత్ర పోషిస్తుంది. గోల్మన్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రతి విజయంలో లేదా ప్రతి సఫలతలోనూ సాధారణ ప్రజ్ఞ కంటే కూడా ఉద్వేగ ప్రజ్ఞ ప్రధాన పాత్రను పోషిస్తుంది. గోల్మన్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రతి విజయంలో సాధారణ ప్రజ్ఞ 20% మాత్రమే పాత్రను పోషిస్తే ఉద్వేగ ప్రజ్ఞ 80% పాత్రను పోషిస్తుంది. గోల్మన్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రతి విజయంలో సాధారణ ప్రజ్ఞ 20% పాత్రను పోషిస్తే ఉద్వేగ ప్రజ్ఞ 80% పాత్రను పోషిస్తుంది. అనగా గోల్మన్ ప్రకారం వ్యక్తి విజయంలో సాధారణ ప్రజ్ఞ ఉద్వేగల ప్రజ్ఞల యొక్క నిష్పత్తి 1:4. గోల్మన్ ప్రకారం వ్యక్తి విజయంలో సాధారణ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞల యొక్క నిష్పత్తి 1:4. ఉద్వేగ ప్రజ్ఞపై గోల్మన్ రచించిన గ్రంథము ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఉద్వేగ ప్రజ్ఞపై గోల్మన్ రచించిన గ్రంథము ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఉద్వేగ ప్రజ్ఞపై గోల్మన్ రచించిన గ్రంథము ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఉద్వేగ ప్రజ్ఞ వ్యక్తులు ఒక పనిని పూర్తి చేసుకోవడంలో ఎదురయ్యే ప్రతికూల ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నియంత్రించగలిగే, క్రమబద్ధీకరించగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ. వ్యక్తులు ఒక పనిని పూర్తి చేసుకోవడంలో ఎదురయ్యే ప్రతికూల ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నియంత్రించుకోగలిగే, క్రమబద్ధీకరించగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ. వ్యక్తులు ఒక పనిని పూర్తి చేసుకోవడంలో ఎదురయ్యే ప్రతికూల ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నియంత్రించగలిగే, క్రమబద్ధీకరించగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ. వ్యక్తులు లక్ష్యాలను ఎంపిక చేసుకోవడంలో, లక్ష్యాల వైపు సాగడంలో, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ఏర్పడే ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యమనే ఉద్వేగ ప్రజ్ఞ అంటారని గోల్మన్ నిర్వచించారు. వ్యక్తులు లక్ష్యాలను ఎంపిక చేసుకోవడంలో, లక్ష్యాల వైపు సాగడంలో, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ఏర్పడే ఉద్వేగాత్మక భావాలను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యమనే ఉద్వేగ ప్రజ్ఞ అంటారని గోల్మన్ నిర్వచించారు. ఉద్వేగ ప్రజ్ఞ అనేది వ్యక్తి తన యొక్క మరియు ఇతరుల యొక్క ఉద్వేగాలను గ్రహిస్తూ, వాటిని అవగాహన చేసుకుంటూ, సందర్భోచితంగా ఉద్వేగాలను ఉపయోగించుకుంటూ, అవసరమైనప్పుడు ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే నిర్వచించడం జరిగింది. ఉద్వేగ ప్రజ్ఞ అనేది వ్యక్తి తన యొక్క మరియు ఇతరుల యొక్క ఉద్వేగాలను గ్రహిస్తూ, వాటిని అవగాహన చేసుకుంటూ, సందర్భోచితంగా ఉద్వేగాలను ఉపయోగించుకుంటూ, అవసరమైనప్పుడు ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే నిర్వచించడం జరిగింది.
ఉద్వేగ ప్రజ్ఞను వివరించే నమూనాలు 3 రకాల నమూనాలు: సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. ఉద్వేగ ప్రజ్ఞను వివరించే నమూనాలు 3 రకాలు: సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. సామర్థ్య నమూనా. ఈ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది 4 సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది 4 సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఉద్వేగాల్ని గ్రహించడం. వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను వారి మాటల్లో, వారి ముఖాలలో గ్రహించగలిగే సామర్థ్యం. ఉద్వేగాన్ని గ్రహించడం ఎలా ఉంటుంది? వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను వారి మాటలలో, వారి ముఖాలలో గ్రహించగలిగే సామర్థ్యం. నెక్స్ట్, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగాలలోని సంక్లిష్టతను, సంబంధాలను అర్థం చేసుకునే సామర్థ్యం. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగాలలోని సంక్లిష్టతను, సంబంధాలను అర్థం చేసుకునే సామర్థ్యం. ఉద్వేగాలను ఉపయోగించడం. ఆలోచనల్లో, సమస్య పరిష్కారంలో సరైన విధంగా ఉద్వేగాలను ఉపయోగించే సామర్థ్యం. ఉద్వేగాలను ఉపయోగించడం. ఉద్వేగాల్ని క్రమబద్ధీకరించడం. వ్యక్తి తనలోని ఉద్వేగాలను సందర్భోచితంగా నియంత్రించుకుంటూ క్రమబద్ధీకరించుకోగలిగే సామర్థ్యం. అంటే 4 సామర్థ్యాలు పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సామర్థ్యాల నమూనా ప్రకారం ఉద్వేగాల్ని గ్రహించడం. వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను వారి మాటల్లోనూ, వారి యొక్క ముఖాల్లోనూ గ్రహించగలిగే సామర్థ్యాన్ని ఉద్వేగాన్ని గ్రహించడం అంటారు. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగాల్లోని సంక్లిష్టతని, సంబంధాలను అర్థం చేసుకునే సామర్థ్యం అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి? ఉద్వేగాలను ఉపయోగించడం. ఆలోచనల్లోనూ, సమస్య పరిష్కారంలోనూ సరైన విధంగా ఉద్వేగాలను ఉపయోగించుకునే సామర్థ్యం. ఉద్వేగాన్ని క్రమబద్ధీకరించుకోవడం. వ్యక్తి తనలోని ఉద్వేగాలను సందర్భోచితంగా నియంత్రించుకుంటూ క్రమబద్ధీకరించగలిగే సామర్థ్యం. అంటే తనలో ఉన్న ఉద్వేగాన్ని సందర్భోచితంగా నియంత్రించుకుంటూ క్రమబద్ధీకరించుకోగలిగే సామర్థ్యం. దీన్ని ఎవరు కనుగొన్నారు? సామర్థ్య నమూనాని వివరించిన వారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవేలు సామర్థ్య నమూనాను వివరించారు. నెక్స్ట్, లక్షణ నమూనా. ఈ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. ఈ లక్షణ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. ఈ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనలు ద్వారా అంచనా వేయవచ్చు. నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్ ద్వారా అంచనా వేయవచ్చు. నెక్స్ట్, మిశ్రమ నమూనా. ఈ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు గోల్మన్. మిశ్రమ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు గోల్మన్. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది 5 విశేషకాలు మరియు 25 నైపుణ్యాలను కలిగి ఉంటుంది. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది 5 విశేషకాలను మరియు 25 నైపుణ్యాలను కలిగి ఉంటుంది. 5 విశేషకాలు ఏంటి? స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. ఈ మిశ్రమ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు ఎవరంటే గోల్మన్. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది 5 విశేషకాలను, 25 నైపుణ్యాలని కలిగి ఉంటుంది. 5 విశేషకాలు ఏంటి? స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. నెక్స్ట్, విశేషకాలలో నైపుణ్యాలు. స్వీయ ప్రేరణ. ఈ 5 నైపుణ్యాలు విశేషకాలలోని నైపుణ్యాలు: స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. ఈ విశేషకాలలోని నైపుణ్యాలు. ఫస్ట్ ఏంటి? స్వీయ ప్రేరణ. సాధించాలనే కోరికతో, అంటే సాధించాలనే లక్ష్యంతో ప్రేరణ పొందడం, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగడం స్వీయ ప్రేరణ. దీనిలో 4 నైపుణ్యాలు కలవు: సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహము, ఆశావాదము. ఈ స్వీయ ప్రేరణలో ఏంటి? 4 నైపుణ్యాలు కలవు: సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహము, ఆశావాదము అనే 4 నైపుణ్యాలు కలవు. స్వీయ ప్రేరణలో సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహము, ఆశావాదము అనే 4 నైపుణ్యాలు కలవు. నెక్స్ట్, స్వీయ అవగాహన. తన ఉద్వేగాలను, ఉత్సుకతలను, లక్ష్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం. దీనిలో 3 నైపుణ్యాలు కలవు: ఉద్వేగాత్మక అవగాహన, స్వీయ చింత, స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం అనే 3 నైపుణ్యాలు కలవు. స్వీయ అవగాహన,
తన ఉద్వేగాలను, ఉత్సుకతలను, లక్ష్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని స్వీయ అవగాహన అంటాము. ఈ స్వీయ అవగాహనలో 3 నైపుణ్యాలు కలవు. ఉద్వేగాత్మక అవగాహన, స్వీయ అంచనా, స్వీయ ఆత్మవిశ్వాసము. స్వీయ నియంత్రణ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం. దీనిలో 4 నైపుణ్యాలు కలవు. విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూలత, నవకల్పన అనేవి స్వీయ నియంత్రణలో నైపుణ్యాలు. స్వీయ నియంత్రణ అనే విశేషకంలో ఏంటి? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని స్వీయ నియంత్రణ అంటాం. విశ్వసనీయత, దీనిలో 4 నైపుణ్యాలు కలవు. విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూలత, నవకల్పన. నెక్స్ట్ సాంఘిక నైపుణ్యాలు. ఇతరులతో చక్కగా వ్యవహరించగలిగే సామర్థ్యమే సాంఘిక నైపుణ్యాలు. దీనిలో 6 నైపుణ్యాలు కలవు. సంతృప్తికర సంబంధాలు, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, సేవాభావం, రాజకీయ జ్ఞానం, భిన్నత్వాన్ని నియంత్రించడం అనేవి సాంఘిక నైపుణ్యాలు. ఇతరులతో చక్కగా వ్యవహరించగలిగే సామర్థ్యము. ఈ సాంఘిక నైపుణ్యాలు ఏంటి? ఇతరులతో చక్కగా వ్యవహరించగలిగే సామర్థ్యము. ఈ సాంఘిక నైపుణ్యాల్లో 6 నైపుణ్యాలు కలవు. సంతృప్తికర సంబంధాలు, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, సేవాభావం, రాజకీయ జ్ఞానం, భిన్నత్వాన్ని నియంత్రించడం. నెక్స్ట్ సహానుభూతి. ఇతరుల ఉద్వేగాలను, అనుభవాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమే సహానుభూతి. ఇతరుల ఉద్వేగాలను, అనుభవాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమే సహానుభూతి. దీనిలో 8 నైపుణ్యాలు కలవు. ప్రాబల్యము, సందేశం తెలియపరచడం, సంఘర్షణ నిర్వహణ, నాయకత్వము, మార్పు ఉత్ప్రేరకం, సంబంధాలు నిర్మించడం, సహకారం, జట్టు సంబంధ సామర్థ్యాలు అనేవి సహానుభూతిలోని నైపుణ్యాలు. ప్రాబల్యము, సందేశం తెలియపరచడం, సంఘర్షణ నిర్వహణ, నాయకత్వము, మార్పు ఉత్ప్రేరకం, సంబంధాలు నిర్మించడం, సహకారము, జట్టు సంబంధ సామర్థ్యాలు. ఉద్వేగ ప్రజ్ఞ కలవారి యొక్క లక్షణాలు. అపజయాలను చాలా హుందాగా స్వీకరిస్తారు. విజయాలకు విపరీతంగా పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం ఉండదు. అసహనానికి గురిచేసే పరిస్థితుల్లో కూడా చాలా సహనంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఏ పనిలోనూ ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కారు. ఇతరులపై ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించరు. తనది తప్పు అని తెలిసినప్పుడు అహం లేకుండా అంగీకరిస్తారు. స్వీయ నియంత్రణలో, ఉద్వేగ ప్రకటనలో పరిపక్వతని ప్రదర్శిస్తారు. ఉద్వేగ ప్రజ్ఞను కలిగిన వారి యొక్క లక్షణాలు. అపజయాల్ని చాలా హుందాగా స్వీకరిస్తారు. విజయాలకు విపరీతంగా పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం ఉండదు. అసహనానికి గురిచేసే పరిస్థితుల్లో కూడా చాలా సహనంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఏ పనిలోనూ ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు లోనుకారు. ఇతరులపై ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించరు. తనది తప్పు అని తెలిసినప్పుడు అహం లేకుండా అంగీకరిస్తారు. స్వీయ నియంత్రణలో, ఉద్వేగ ప్రకటనలో పరిపక్వతని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ. ఉద్వేగ లబ్ధి, ఎమోషనల్ కోఎఫిషియంట్. ఒక వ్యక్తి ఎటువంటి ఉద్వేగ ఒత్తిడికి లోను కాకుండా తన విధులను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఉద్వేగ లబ్ధి అంటారు. ఉద్వేగ లబ్ధిని ఈక్యూ, ఎమోషనల్ కోఎఫిషియంట్తో సూచిస్తారు. ఐక్యూ అనేది వ్యక్తుల మానసిక వికాసాన్ని తెలియజేస్తే ఈక్యూ అనేది వ్యక్తుల ఉద్వేగ వికాసాన్ని తెలియజేస్తుంది. ఐక్యూ అనేది మానసిక వికాసాన్ని తెలియజేస్తే ఈక్యూ అనేది వ్యక్తుల ఉద్వేగ వికాసాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఐక్యూని మాపనం చేసే పరీక్షలు ఉన్నాయి కానీ ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్ని, ఉద్వేగ లబ్ధిని మాపనం చేసే పరీక్షలు లేవు.